ఓం నమ శివాయ. సంపూర్ణ శ్రీ శివ మహాపురాణము. వాలక్యుల్యోత్పత్తి. బ్రహ్మోక్తంగా శివుడు వానిని తన వామాంకాన అధివసింపచేసుకుని ఋగుజుస్సామ మంత్రాలతో అగ్నికి ఆహుతులనీయసాగాడు. అమ్మవారికి అన్నగారైన మైనాకుడు పేలదోసిలి పడుతున్నాడు. గౌరీ శంకరులు అగ్ని ప్రదక్షిణ చేయసాగారు. అలా సప్తపది సాగుతుండగా చంద్రాభమైన అమ్మవారి కాలి గోరు బ్రహ్మగారి కళ్ళపడింది. అంతే. అతి కాముకతో స్థలిత వీరుడయ్యాడు. కనిపెట్టాడు కపర్దె. కళ్ళెర్రజేశాడు. అందుకున్నాడు త్రిశూలాన్ని. శరణు శరణు మహాప్రభో, శరణు శరణు అంటూ అందరూ ఏకకంఠాన్ని స్తుతించారు. రకరకాలుగా ప్రార్థించారు. అంతటితో బ్రహ్మను క్షమించి వదిలేశాడు శివుడు. లేకపోతే ఇప్పుడు ఆయనను త్రిశూరుడని పిలుచుకోవలసి వచ్చేది. అయితే బ్రహ్మాత్తన వీర్యాన్ని గోప్యపరుచుకోదలిచి నేలకు వేసి రుద్దడం వల్ల అందులోంచి వాలక్యల్యమునులు ఆవిర్భవించారు. నాన్న నాన్న అంటూ అరుస్తున్నారు. అది గమనించిన నారదుడు వారినందరినీ గంధమాధవ పర్వతానికి సాగనంపేశాడు. అంతటి సర్వేశ్వరుడి పెళ్ళి కూడా ఎలాగైతేనేం అయ్యిందే అనిపించారు పెళ్లి కొడుకుతో పేరంటాళ్ళ చెలోక్తులు. ఆ రాత్రి అయ్యవారిని అలంకరించి శయ్యాగారానికి పంపారు. సర్వమానిని జన మనోహరంగా ఉన్న సర్వేశ్వరుడిని చూస్తుంటే ఆయన యజమాని అన్న సంగతే మర్చిపోయారు. అదో ఆనందం. అందున ఆడవాళ్లకు మరీను. దేవకాంతలంతా అక్కడే ఉన్నారు. అంతా తల రకంగానూ అనసాగారు. పాపం సతీదేవి చనిపోయినప్పటి నుంచి సరసానికి ఎడంగా ఉండిపోయావు. ఆ విరహం అంతా ఇప్పుడు తీర్చుకో. మా పార్వతి పరిష్వంగంలో సంతృప్తుడివయి ఆమెను సుఖపెట్టు. నువ్వు సుఖపడు. మీ దంపతులకు ఏనాడు వియోగం కలగకుండా ఉండుగాక అంది సరస్వతి. ఏం శివ, సిగ్గుపడుతున్నావేంటి? పెళ్ళి అయ్యేదాకా విరహపడిపోయావుగా, సిగ్గెందుకు, చేరదీసుకో అని అంది లక్ష్మి. గిరిజ చేత ఎంగిలి పడేలా చేయించి నువ్వు కూడా ఆరగించు. ఆలస్యం ఎందుకు? ఆ ఔపోషణ కార్యక్రమం కావిచ్చేసి తాంబూలం తగిలించవయ్యా అన్నది సావిత్రీదేవి. ఆ సతీదేవిని భుజాన వేసుకుని ప్రపంచమంతా తిరిగిన వాడివి పార్వతి దగ్గర బిడియపడతావెందుకు అన్నది సచీదేవి. అప్పుడు అందుకుంది అరుంధతి. ఇదిగో శివ, ఈ పిల్లను నీకివ్వనని వాళ్ళమ్మను పట్టుపట్టింది. నీకివ్వనని వాళ్ళమ్మమ్మ పట్టుపట్టింది. అలా కాదు, నీకే ఇవ్వాలని ఎంతో కష్టపడి ఈ పిల్లనిచ్చి పెళ్లి చేశాను నీకు. కాబట్టి పిల్ల నొచ్చుకోకుండా బుజ్జగించి సురతం చెయ్యి. సనాతుడివి నువ్వు. అలాగని ఇప్పుడు వృద్ధుడిలా కూర్చుంటే కాదు. ఏ యవన ప్రాగల్భ్య మహాసౌందర్యంతో మీ అత్తగారికి ఆనందం కలిగించావో ఆ యవనంతోటే ఏకాంత సుఖాలు పొందవయ్యా అన్నది అహల్య. మేం ఏదో నీతో ఇలా వచ్చి శృంగారం మాట్లాడుతున్నామని ఇబ్బంది పడకు. పెళ్ళిళ్ళలో మా ఆడవాళ్ళం కొంచెం అల్లరిగా ఉండటం అదొక వేడుక కదా అని స్వాహాదేవి, కామశాస్త్ర కోవితుడవైన నీకు వేరే చెప్పనక్కర్లేదని ముందుగా ఆ ముగ్ధ పార్వతి కోరిక తీర్చు. ఆడవాళ్ల కామం సముద్రం లాంటిది. భవసాగర తారణుడివి నువ్వు. ఆ పిల్ల చేత కామసముద్రాన్ని తరింపచేయవయ్యా అని రోహిణి అన్నారు. అంతలో సంజ్ఞాదేవి కలగచేసుకుని మీ చెలోక్తుల్లోనే తెల్లారేలా ఉంది. నోట మాటలకేం మెచ్చులే గాని నలుగురు మసలని చోటలో ఆనందానికి భంగం కాకుండా పక్క వేసి రత్నదీపాన్ని తాంబూలాన్ని ఇచ్చి శివపార్వతుల్ని సుఖపడనివ్వండ్రా అంది. అందరూ నవ్వారు. ఏం శివయ్య, పంపమంటావా అన్నారు. అంతటి శివుడు కూడా సిగ్గుపడుతూనే మరి శాతలందుకున్నాడు. వారి శాతలందుకున్నాడు. శివుడు మన్మధుడిని బ్రతికించుట అదే సరైన అదనుగా భావించి సర్వదేవతా ప్రేరితమైన రతీదేవి పరమేశ్వరుడి సన్నిధానం చేరింది.
హే శంకర, పార్వతిని పెండ్లి చేసుకోవడంతో నీ కామదహన కృత్యం నిరర్థకమే అవుతుంది. నీ కళ్యాణ శుభవేళ సర్వ ప్రపంచము ఆనందోత్సవాలతో నిండి ఉండగా నేను ఒక్కదాన్ని మాత్రం ఇలా పతి వియోగ దుఃఖంలో విరహమాతురనై విలపించాలా తండ్రి అంటూ అన్నాళ్లుగా తన కొంగున కట్టి దాచిన మన్మధుడి భస్మాన్ని శివుడి పాదాల ముందు వంపింది రతి. భర్త పట్ల ఆమెకు ఉన్న అనురాగానికి అందరూ ఆశ్చర్యపోయారు. విరహమైపోయిన ఆమెకు జీవితం పట్ల జాలి చెందారు. ఆమె సాధ్వి ప్రవృత్తికి కరుణించారు. కనుకనే శారదాది దివ్యులు శివుణ్ణి అర్థించారు. మదనుణ్ణి బ్రతికించి రతిని పునర్ధించమని వేడుకొన్నారు. కరుణ వరణాలయుడుగా కంఠేకాలుడు ఆ మదనుడి భస్మాన్ని తన అమృత వీక్షణలతో ఒక్కసారి అవలోకించాడు. అంతే, తన వైన పూర్వ రూపబల సౌందర్యాలన్నిటితోనూ పునరుద్భవించాడు. పూవిలికాడు. రతి ఆనందించింది. శివుడికి భర్తకు నమస్కరించింది. మన్మధుడి శివుడికి క్షమాపణ స్తోత్రం సమర్పించుకుని ఆశీర్వదింపబడి అమరులను చేరాడు. మన్మధుడి పునరుత్పాదంతో పెళ్లి కళ వెయ్యింతలు పెరిగింది. మదనుని అంగీకరించిన శివుడు అందరానంత ఆకర్షణీయమై ఉన్నాడు. సంగ వివర్జితులైన పార్వతీ పరమేశ్వరులు సంగమించనించారు. పతివ్రత ధర్మములు. తెల్లారింది. లాంఛనాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. 5 రోజులు ఆర్భాటంగా జరిగింది. మేనక హేమంతులు పార్వతిని శివునికి అప్పగించారు. మునిపత్నులు, ముసలి ముత్తైదువులు, విప్ర మహిళలు కలిసి పార్వతికి పతివ్రత ధర్మాలను బోధించారు. మేనక ప్రేరితులైన ఆ ముత్తైదువులు అమ్మవారిని చేరి ఇలా మనవి చేసుకున్నారు. ఎరుగని దానవు కాదు తల్లి, అయినా మా చాంపల్యం కొద్దీ ఇలా ప్రలవిస్తున్నాము. పతివ్రత ఒక్కర్తే సృష్టిలో ధన్యురాలు. ఆడదానికి ఎన్నెన్ని యోగ్యతలున్నా అవి పాతివ్రత్యానికి సరిగావు. ఏ యోగ్యతలు లేకపోయినా సరే పాతివ్రత్యం ఆమెని ప్రపంచానికే పట్టమహిషిని చేస్తుంది. అమ్మ, భర్త భోజనం చేస్తే గాని పతివ్రత భుజించకూడదు. భర్త నిలబడి ఉన్నట్లయితే తాను కూడా నిలబడే ఉండాలి. భర్త నిద్రించిన తర్వాతనే తాను నిద్రించాలి. పెనిమిటి కన్నా ముందుగానే నిద్రలేవాలి. భర్త వద్ద ఎటువంటి దాపరికాలు లేకుండా ఆయనని సేవించుకోవాలి. సాధ్వి అయిన సారసాక్షి నిరలంకృతంగా భర్తకు కనిపించకూడదు. ఎల్లవేళలా రమ్యాలంకృతమే అయి మాత్రమే ఆయనకు కనిపించుతూ ఉండాలి. మగాడు గ్రామాంతరం వెళ్ళిన వేళ మాత్రం పసుపు, కుంకుమ, పుస్తులు తాడు, నల్లపూసలు, మట్టిలు, గాజులు వంటి మంగళకరమైన వాటిని మాత్రమే ధరించి ఇతరాలంకారాలు ధరించకూడదు. భర్త తన పట్ల పరుషంగా మాట్లాడినా, తీక్షణంగా మాట్లాడినా, శిక్షించినా, విపరీతంగా ప్రవర్తించినా కూడా ఇల్లాలు ఆక్రోశించకూడదు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా సరే భర్త పిలుపు వినబడగానే ఆయన వద్దకు వెళ్ళి ఆయనచే పురమాయించబడిన పనిని ముందుగా అనువైన వేళకు చేయాలి. వాకిట్లో నిలబడకూడదు. భర్త యొక్క ఆజ్ఞను తీసుకొనిదే పరాయి గృహాలకు వెళ్ళకూడదు. భర్త తనకు చెప్పిన రహస్యాన్ని ఎప్పుడూ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎవ్వరికీ చెప్పకూడదు. భర్త చేసే దైవారాధన పరికరాలను, ఫలపత్ర పుష్పాదులను తనకు తానే సిద్ధపరిచి ఉంచాలి. భర్త చేత పదే పదే చెప్పించుకోకూడదు. భర్తకు ఇప్పుడిప్పుడు ఏ అవసరాలు ఏర్పడతాయో వాటిని ఆయా సమయాల్లో నిండు మనసుతో తీర్చేందుకు గాను పతివ్రత ఎల్లవేళలా సంసిద్ధురాలై ఉండాలి. కాశీ, రామేశ్వరాది పుణ్యక్షేత్రాలకైనా సరే భర్త అనుమతి లేకుండా వెళ్ళకూడదు. ఊరేగింపులు, సామూహిక ఉత్సవాలు మొదలైన వాటిలో కూడా భర్త అభిమతాన్ని అనుసరించే పాల్గొనాలి. ఆయనకి ఇష్టం లేకపోతే మానివేయాలి అని నిమిత్తంగా మనసులో క్షోభించకూడదు. గంగాది పుణ్యతీర్థాలు, కాశ్యాది పుణ్యక్షేత్రాలు కూడా భర్తృ చరణోదకాలలోనే ఉన్నాయని పతివ్రత ధర్మశాస్త్రం చెబుతోంది. భర్త యొక్క భుక్తశేషాన్ని మహాప్రసాదంగా భావించి భుజించాలి. దేవతా నివేదనం చేయకుండాను, తిథులలో పెద్దల భోజనం కాకుండాను, అతిథులకు, పరిచారకులకు, పశువులకు, భిక్షువులకు పెట్టకుండాను పతివ్రత ఎంగిలి పడకూడదు. ఇంట్లో సామాగ్రి ఎప్పటికప్పుడు సరిచూచుకుంటూ ఉండాలి. అనవసర వ్యయం చేయకూడదు. అనవసరాల విషయంలో
లోభత్వం అవసరాల విషయంలో లోభత్వం వహించకూడదు. అసలు ఈ వ్యయం అనేది భర్త యొక్క వరుమాన సాగుమానం లేదా సంపాదన ప్రకారం చూసుకోవాలి. భర్త ఆజ్ఞ లేనిదే ఉపవాసం కూడా ఉండకూడదు. అలా పతిదేవుని అనుమతి లేని ఉపవాసం నిష్ఫలం అవుతుంది. దాని యొక్క సత్ఫలం లభించదు. ఒడయడు సుఖంగా నిశ్చితంగా ఉన్నప్పుడు యథేచ్ఛ విహార వేళల్లోనూ ఆయనకు ఆటంకం కల్పించకూడదు, చెప్పకూడకూడదు. భర్త బలహీనుడైనా, రోగిష్టి అయినా, ముసలి అయినా, మంకువాడైనా, కష్టాల పాలైనా, సంతోష స్వాతంత్రుడైనా, ఎటువంటి వాడైనా సరే భర్తను మాత్రం పతివ్రత తిరస్కరించకూడదు. రజస్వలుగా ఉండే 3 రోజులు భర్తకు కనపడకూడదు. తన మాటలు ఆయనకు వినబడనీయకూడదు. 4వ రోజున స్నానము చేసిన తరువాత ముందుగా భర్త ముఖాన్నే చూడాలి. అటువంటి అవకాశం లేనప్పుడు భర్త రూపాన్ని మనసులో తలుచుకుని సూర్యుడిని చూడాలి. పసుపు, కుంకుమ, సింధూరము, కాటిక, రవికే, తాంబూలము, మాంగళ్యము, మల్లెలు, గాజులు, కమ్మలు అనే వాటి నిచ్చెనం కూడా విసర్జించకూడదు. నిత్యం వాటిని ధరించుకునే ఉండాలి. చింపిరి తలతో ఉండకూడదు. చక్కగా తల దివ్వుకున్నదై ఉండాలి. అలా ఉన్న స్త్రీ తన భర్త బ్రతికి ఉండాలని కోరుకుంటున్నదని, అలా ఉందని స్త్రీ భర్త జీవన విషయంలో శ్రద్ధ లేదని గ్రహించబడుతుంది. చాకలి దానితోనూ, రంకులాడితోనూ, సన్యాసితోనూ, అకారణమైన ద్వేషాలు కలదానితోనూ, చాడీలు చెప్పే అలవాటున్న దానితోనూ ఏనాడు కూడా స్నేహం చెయ్యకూడదు. భర్తను పీడించే దానితోనూ ఒక్క క్షణం కూడా మాట్లాడకూడదు. ఒంటరిగా ఉండకూడదు. దిగంబరిగా స్నానం చెయ్యకూడదు. రోలు మీద కానీ, రోకల మీద కానీ, మూకుడి మీద కానీ, బండ మీద కానీ, గడప మీద కానీ, బిందె మీద కానీ, తిరగల మీద కానీ ఎప్పుడూ కూర్చోకూడదు. భర్తతో కలిసి ఏకాంత సుఖం అనుభవించేటప్పుడు తప్ప ఆయనకు ఎదురు మాట్లాడకూడదు. భర్తకు ఇష్టమైన వస్తువుల పట్ల, పనుల పట్ల తాను ఎంతో శ్రద్ధాళువై ఉండాలి. భర్త సంతోషమే తన ఆనందంగా, ఆయన దుఃఖమే తన దుఃఖంగా ప్రవర్తించాలి. సంపదలు వచ్చినప్పుడు లేనప్పుడు కూడా భర్త పట్ల అదే విధంగా ప్రవర్తించాలి. గృహావసర వస్తువుల గురించి హితవుగా పలకాలి కానీ విరుచుకుపడిపోతూ గయ్యాళితనం నెరపకూడదు. భర్త మాట కాదని వ్రతాలు, ఉపవాసాలు చేసే భార్య వల్ల పెన్మిటి యొక్క ఆయుష్ నాశనం అయిపోతుందని తెలుసుకోవాలి. భర్త చావును కోరేవారు అలాంటి పనులన్నీ చేయవచ్చు. భర్త కఠినంగా మాట్లాడాడు అని తాను కూడా క్రోధంతో సమాధానం చెప్పే ఆడది గ్రామాలలో లేదా అడవులలో సంచరించే ఆడకుక్కగా, నక్కగా పుడుతుంది. భర్త కూర్చునే పీఠం కన్నా ఎత్తైన పీఠం మీద కూర్చోకూడదు. దుర్మార్గుల చింతకు వెళ్ళకూడదు. భర్తను ఉద్దేశించి నిందావాక్యాలు, బాధాకరమైన ప్రసంగాలు చెయ్యకూడదు. పరనింద చెయ్యరాదు. పెద్దల యందు అధిక ప్రసంగం, అతిగా నవ్వటం చెయ్యకూడదు. పొట్లాట్లు పెట్టుకోకూడదు. భర్త బయట నుండి ఇంటికి వచ్చినప్పుడు చిరునవ్వుతో ఆయనను ఆహ్వానించాలి. ఆహార పానీయాలను అందజేయాలి. మార్గాయాసం తొలగిపోయేలా ప్రవర్తించాలి. అలసిన భర్తను సంతోషంగా, మధురమైన, సమయానుకూలమైన మాటలతో మరిపించి అతని కష్టాన్ని మరిపింపచేసే భార్య త్రిలోక పూజనీయురాలవుతుంది. భర్తయే దైవం, భర్తయే గురువు, భర్తయే ధర్మంగా బ్రతికే స్త్రీ పొందరానిది ఏదీ లేదు. భర్తకు వ్యతిరేకంగా కానీ, భర్తకు నష్టం కలిగించేలా కానీ, భర్తకు తెలియకుండా స్వతంత్రించి కానీ ప్రవర్తించే స్త్రీ తాను నాశనం అవడమే కాకుండా తన సంసారాన్ని నిత్య దరిద్రంలో ముంచెత్తుతుంది. భర్తకు ఇష్టమైన పదార్థాలు ఆయన తినకుండా చేసేది తన పిల్లలను తనే చంపుకు తినే పులిగానో, చెట్టు తొర్రలో బ్రతికే పురుగుల పుట్టగానో పుడుతుంది. ఊరపందిగా కానీ, మేకగా కానీ జన్మిస్తుంది. స్వరతమప్పుడు కాక మిగిలినప్పుడు కూడా భర్తను ఏకవచనంలో పిలిచేది, పరోక్షంలోనైనా ఏకవచనంతో సంబోధించేది మోగదై పుడుతుంది. ఆడదాని గయ్యాళితనం వల్ల పుట్టింటివారు, మెట్టింటివారు 3 తరాల బాటు నరకంలో పడతారు. పతివ్రతను కన్నవారు, కట్టుకున్నవారు ధన్యులు. ఇటు 3 తరాలు, అటు 3 తరాలతో సహా స్వర్గ సుఖాలను అనుభవిస్తారు. పతివ్రత పాదస్పర్శ వల్ల భూమి ధన్యురాలవుతుంది. ఆమె ముసలనంత మేర పుణ్యక్షేత్రం అవుతుంది. పతివ్రత స్నానం చేస్తే గంగ పవిత్రురాలవుతుంది.
పతివ్రత స్పృశిస్తే అగ్ని పరిశుద్ధుడవుతాడు. పతివ్రత వల్ల గాలి పునీతుడవుతాడు. పతివ్రత వల్ల దర్శనం కోసం సూర్య చంద్రాదులు నిత్యం తపన పడుతూ ఉంటారు. పతివ్రతను హింసించే భర్త పాపాన్ని మూటగట్టుకుంటాడు. అందగత్తెలు, అపురూపమైన అంగసౌష్టము కలవారు, శృంగార విహార నిపుణులు అయిన స్త్రీలను సంపాదించవచ్చు. కానీ పతివ్రతను భార్యగా పొందడం అత్యంత క్లిష్టమైన విషయంగా గ్రహించాలి. తన పౌర్వకృత పుణ్య అవసానమైన తన ఇల్లాలైన స్వార్థిని హింసించేవాడు ఎనుబోతుగా జన్మిస్తాడు. భార్య లేనివాడు దేవతా కర్మలు కానీ పితృకర్మలు కానీ చేయడానికి అనర్హుడు. యజ్ఞం, యాగం, పూజ, నోము, వ్రతము, శ్రాద్ధము అనేవన్నీ భార్యా సమేతంగా మాత్రమే ఆచరింపదగ్గవి. భార్య లేనిదే ఏ కర్మాచరణ చేయడానికి వీల్లేదు. అందువల్ల పుణ్యశీలి, బుద్ధివంతుడు, యోగాత్ముడు అయిన పురుషుడు భార్యలో ఏ లోపాలున్నప్పటికీ కూడా కర్మానుచారణ నిమిత్తం సామగ్రిగానైనా ఆమెను సత్కరించవలసి ఉంటుంది. వంశం అంతరించకుండా సంతానాన్ని కంటుంది కనుకనైనా ఆమెను గౌరవించాలి. భర్తను ఎదిరించే భార్య 10 మంది పిల్లలను కన్నదైనా సరే పిల్లలతో సహా ఆమెను వదిలేయమని శాస్త్రాలు చెబుతున్నాయి. అయినప్పటికీ కూడా పుణ్యాన్ని కోరేవాడు, యోగాత్ముడు, సత్కీర్తిని కోరుకునేవాడు అయిన పెనిమిటి భార్యను ఎలాగైనా రక్షించుకుని శిక్షిస్తాడే గాని త్యజించడు. అటువంటి భర్తనైన ఆదరించలేని భార్య ఆమె పాపాన ఆమె పోతుంది. కష్ట సుఖాలతో నిండి ఉండేది జీవితం. జీవితాంతం కలిసి ఉండే భార్య కర్మరూపుడైన భర్తకు ఫలరూపంగా ఉండాలే కానీ పాపిష్టిగా ఉండకూడదు. పురుషుడికి కేవలం సుఖాలు మాత్రమే అందించేది, కష్టాలలో అతడికి ఎదురు తిరిగి మనోవ్యగ్రత కలిగించేది వేశ్య అవుతుందే కానీ ఇల్లాలు కాదు. భార్య అనేది మహా దుఃఖకరమైన ముసలితనం వలె పురుషుణ్ణి పీడించకూడదు. భార్య అనేది రాక్షసి కాకూడదు. కనీసం తాను కన్న బిడ్డల శ్రేయస్సునైనా ఆశించాలి. సాధారణ సతీ విధిలే అలా ఉన్నప్పుడు పతివ్రతలు ఎలా ప్రవర్తించాలో వేరుగా చెప్పాలంటే తల్లి, అమ్మ, ఉమ, భర్త అంటే ప్రణవం, భార్య అంటే ప్రణవానుసారి అయిన వేదంలా ఉండాలి. భార్య క్షమ, భర్త తపస్సు. భార్య సత్కార్యం అయితేనే భర్త సత్ఫలుడవుతాడు. దుఃఖపరిచే భార్య వల్లనే భర్త భ్రష్టుడవుతాడు. కాబట్టి పార్వతి పాతివ్రత్యాన్ని అవలంబించి అనుకూలవై సాధ్వై పుట్టింటికి మెట్టింటికి మేలు చేయి, లోకానికి శ్రేయస్సును చేకూర్చు అంటూ పతివ్రతా ధర్మాలను బోధించారా ముత్తైదువులు. అనంతరం పార్వతిని శివుని వెంట కైలాసానికి సాగనంపారు. అత్యంత ధర్మయుక్తమైన ఈ పతివ్రతా ధర్మములు తెలుసుకోవడమే పుణ్యం. ఆచరించిన వారి సత్ఫలితం చెప్పడం ఆదిశేషుడికి కూడా సాధ్యం కాదు. ఓ పుణ్యాత్ములారా, సరస్వతాపశమనము, సకల పాపహరణము, సర్వైశ్వర్యప్రదము అయిన శివకళ్యాణాన్ని వినిపించాను. మీకు వినిపించడం వల్ల నేను ధన్యుడనయ్యాను. వినడం వల్ల మీరు ధన్యులయ్యారు. మరేం వినాలని ఉన్నదో ఆజ్ఞాపించండి అని సూతుడు అడగడంతో శౌనకాదులు కుమారఖండం వినిపించవలసిందిగా కోరారు. అందుకున్నాడు సూతుడు. ఇది ఈరోజు పురాణం సంపూర్ణం.